ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వీటికంటే గొప్ప కార్యములు చూతురు. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం అంటే కంటికి కనిపించని దానిని నమ్మటము కదా. తుఫానులో కూడా, కష్టకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాగ్దానములను చేతపట్టుకొని నమ్మికతో దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవటమే. ఎవరైతే నమ్మదగిన దేవుని వైపు తిరిగి ఆయన మీద ఆధారపడి కష్టకాలంలో, నష్ట సమయంలో కూడా ప్రార్థనతో దేవునిపై ఆశ కలిగి ఉంటారో వారి విశ్వాసమును బట్టి అసాధ్యములను కూడా సాధ్యము చేసి గొప్ప కృపతో నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్నవాడు. పరిస్థితులు అనుకూలముగా లేనప్పుడు కూడా ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. ప్రతిదీ కూడా విశ్వసించే వారికి సాధ్యమేనని మార్కు సువార్త 9:23లో చెప్తున్నాడు కదా. మరి విశ్వాసం అనేది మన ప్రవర్తనలో, మన యొక్క పనులలో తెలియపరచబడాలండి. మరి దేవుని యొక్క గొప్ప కార్యములను మనము చూడాలి అంటే ఆయన యందు గొప్ప విశ్వాసం ఉంచాలి. మరి 430 సంవత్సరములు మరి ఐగుప్తు బానిసత్వపు బ్రతుకులో ఉంచినటువంటి ఇశ్రాయేలీలను, వారి యొక్క అంగలార్పును, వారు పడుచున్న కష్టములను చూసి మరి మోషే గారిని ఎన్నుకొని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించినప్పుడు మొట్టమొదటగా వారికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. మరి ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, వెనక చూస్తేనేమో ఫరో సైన్యము తరుముతున్నటువంటి పరిస్థితుల్లో మోషే దేవుని మీద ఆనుకొని తన కర్రను చాపగానే ఎర్ర సముద్రము పాయలైపోయింది. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ ఆరిన నేల మీద నడిచి అవతల ఒడ్డుకి వెళ్ళారు. అంతేకాకుండా ఇంకా జరిగిన విషయం ఏమిటంటే, మరి ఫరో సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో చనిపోయారు, మరణించారు. ఆ స్థితిని చూసినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా నిజమైన దేవుని కంట భయపడటం మొదలుపెట్టి ఆయన్ని స్తుతించారని నిర్గమాకాండము 14:31వ వచనంలో మనము చూడగలమండి. అలాగే మనము కూడా అసాధ్యము కానటువంటి కార్యములను మన జీవితంలో చూడాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అది ఏ కార్యమైనా, ఒకవేళ నీ శరీరంలోనూ అనేకమైనటువంటి బలహీనతలతో బాధపడచ్చు, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా, అయితే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మరి 12 సంవత్సరముల నుంచి రక్తస్రావపు రోగము కలిగిన స్త్రీ, నేను కేవలము ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందుకుంటానని విశ్వాసం ఉంచి నమ్మిక కలిగింది. తన జీవితంలో గొప్ప కార్యమును, స్వస్థతను పొందుకుంది. అట్టి రీతిగానే ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా కార్యములు చూడాలి అంటే అది నీ యొక్క పిల్లల చదువులో కావచ్చు, లేకపోతే నువ్వు ఉద్యోగము చేస్తున్న ప్రదేశాలలో, నువ్వు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని నువ్వు పొందుకోవాలి. నీ జీవితంలో సమృద్ధిగా ఉండాలి, నీ నోటి నిండా నవ్వు ఉండాలి, నీ శరీరంలో ఆరోగ్యం ఉండాలి అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, బలమైనవాడు, మహత్తరమైన కార్యములు, గొప్ప పనులు నా పట్ల జరిగించడానికి ఆయన మాత్రమే శక్తిమంతుడు, విమోచన కార్యంలో ఆయన మాత్రమే చేయగలడని చెప్పి ఎంతమంది అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి ఉంటారో వారి జీవితంలో గొప్ప మేలులను చూస్తారు. మరి ఈ యొక్క వాక్యము ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు నతానీయేలుతో పలుకుతూ అంటున్నాడు, నేను నిన్ను ఆ అంజూరపు చెట్టు కిందనే చూశానని యేసయ్య నతానీయేలుతో అంటే, నతానీయేలు విశ్వాసం ఉంచి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనతో అన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు కదా, నువ్వు నమ్మితే ఇంకా వీటికన్నా కూడా గొప్ప కార్యంలో నువ్వు మేలులను నీ జీవితంలో చూస్తారు. నిజమేనండి, మన నమ్మిక చొప్పునే మన జీవితంలో కార్యములు జరుగుతాయి. మన విశ్వాసమును బట్టే మన జీవితంలో కృప పొందుకుంటాము, మేలులను పొందుకుంటాము. ఇప్పటి వరకు నువ్వు మనుషుల వైపు చూసి వారి మీద ఆశ పెట్టుకొని మనుషుల వైపు చూసి ఆధారపడి ఉంటామేమో. అలాగా కాకుండా సమస్తమును సాధ్యపరచగలిగిన ఆ దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఎవరైతే అట్టి రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచుతారో గొప్ప కార్యములు చూడటమే కాదండి, దేవుని యొక్క కృపతో ప్రతి ఒక్కరు కూడా నింపబడతారు. కేవలము బయట బాహ్య ఆశీర్వాదాలు, అద్భుతాలే కాదు, మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటిని తొలగించి మనలను నూతన సృష్టిగా చేస్తాడు. కనుక నమ్మిన వారికి ఏ మేలు కొదువై ఉండదని అని సెలవిచ్చుచున్న రీతిగా మన జీవితంలో అద్భుతములను, మేలులను, ఉన్నత శిఖరములను అధిరోహించాలి. మన కుటుంబాలలో ఆయన ఒక గొప్ప కార్యములు జరగాలి అంటే మనము కూడా ఆ దేవాతి దేవుని యందు సంపూర్ణ విశ్వాసము, నమ్మిక కలిగి ఆయన మీద ఆధారపడుతూ ఆయన చేయబోయే గొప్ప కార్యముల కొరకు, మహా అద్భుతమైనటువంటి పనుల కొరకు, క్రియల కొరకు ఆశతో కనిపెడదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా,
శక్తిమంతుడా, అభిషక్తుడా, ఆరాధనకు యోగ్యుడా, సమస్తమును నా దేవా నీ యొక్క నోటి మాట చేత కలుగ చేసిన మా గొప్ప దేవ, నీ నామమునకై సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుచున్నాం. అవును తండ్రి, మీ నమ్మిక చొప్పునే మీ కార్యములు జరుగుతాయి అంటున్నావు దేవా. వీటికన్నా గొప్ప క్రియలు చూస్తారని మాతో మాట్లాడుచున్న దేవా, మా జీవితంలో ఉన్నతమైనటువంటి మేలులను, ఆశీర్వాదములను చూసే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారో వారందరి పట్ల నీ ఘనమైన కార్యములు, బలమైన కార్యములను జరిగించండి. మా ఆత్మీయ స్థితిలో, మా ఆత్మీయ జీవితాలలో మేము ఎదిగే వారంగా నిరంతరము మీ యొక్క వాక్యము ద్వారా మేము బలమును, శక్తిని, నూతన ఉజ్జీవమును పొందుకొని నీలో ఉన్నతముగా ఎదుగుటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయం మేము ప్రార్థించుచున్నాము ప్రభువా. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు దయచేయండి. ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. నీ యొక్క సహాయం అనుగ్రహించి, కృప చూపించి, నడిపించి, ఆశీర్వదించి, మేలలతో నింపమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.